మా తిరుపతి నుండి బియ్యాన్ని వస్తుర్రు పాలక్ పన్నీర్ ఇస్తాడా మరి ఎట్లుంటారో చూద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోని మొత్తం వరకు చూడండి. ఈ వీడియో మొత్తం చూడండి. పాలు తెచ్చిర్రు, పన్నీర్ తెచ్చిర్రు, అన్ని తెచ్చిర్రు మా ఊళ్ళు. పూరీలు చేసుకోతా. హాయ్ దోస్తులు, ఇవాళ అయితే మా తమ్ముడు మేము జాతరకు పోయి పాలకూర పన్నీర్ పట్టుకొచ్చినాం. కొత్తగా చేస్తున్నానని చేస్తున్నాం. పిల్లలు కూడా ఖాళీ ఉన్నారుగా, అందుకే ఈరోజు చేస్తున్నాం. చూడరు ఎట్లా చెప్తా. ఓకేనా? పట్టుకో పట్టుకో భీమనా, ఇక పినిస్ అయిపోయింది. నువ్వు ఆ కూర అండు దంచి నేను పూరి చెప్తా. నీ కూర అంటారా? నాకు అడరా కూర. మరి పూరీలు చేయి. పట్టుకోది పట్టుకో, వచ్చేతో పట్టుకోది. ఎట్లా చేసిందో ఇది వేరే లెవెల్. ఇది చిన్న మంట లేచింది. అత్తరే చూడు ఎట్లయినా లవ్ సింబల్ వచ్చింది చూడు. అరే నీకు చెయ్యరాదు అనగా నీకు అత్తరే అనకురా అన్న. ఇక చూడు నాకు లవ్ సింబల్ వచ్చింది చూసినాం. ఇంత మంచిగా నీకు చేయరాదు అను, ఒప్పుకుంటా, కానీ అత్తలే అనకు. అరే నువ్వు దంచురా. అవన్నీ ఏమున్నాయిరా. అది మరొకటి ఎత్తా. అది సార్ అది ఇక కన్నుటి అది రారా అది. అరే మా అరటాకు చూడరా, అరటాకు లేదు అన్ని. ఏనా అది మరే అది కాకముందే తింటున్నారా ఆడుకోవటం వచ్చినారా. ఇది కర్ర కర్ర ఎవరు అప్ప తీరా తీ. ఇది ఉన్న చూసా గిట్ట నూనె గిట్ట జీలకర్ర గిట్ట జీలకర్ర ఇచ్చినా. ఈ కడవ గిట్టురా. అయ్యో ఈ కడవ అయ్యో కోలకు వచ్చినా. అయ్యో ఇట్లా ఇట్లా మళ్ళా సరే. అయ్యో సరేనా? ఓకే. గుడ్డలు అక్కడికేరా పిండి అస్కెందుకు వేసుకుంటున్నావు. మా ఇంకొక అది పిండి ఎక్కువ తెప్పించిన గట్టిగేరి పొద్దుకి భోజనం బందే. దొడ్డికెడుతుంది పూరాలకు కూడా ఈ మస్తు వండుతున్నాయి చిన్న చిన్న. ఒక సోడ తురుకుదు తెల్లదాగా చూడనా. చంద్రుడు నువ్వు మరి చూడు అంటే ఇట్లా వేసి మన పాలక్ పన్నీర్ కోసిద్ది లేసుడా. రారే నువ్వు మీ తమ్ముడు బాగా చేస్తుంది. అరే అడుగా పూరి చేసుకుంటున్నావు. ఎంత పడుతుంది ఇలా పడుతుంది. కారప్పుడు 2 కిలోలు వేసుకుంటా. 3 కిలోలు వేస్తా మరి. 4 కిలోలు వేస్తా. 5 కిలోలు వేస్తా. 50 కిలోలు వేస్తా. 20 కిలోలు వేస్తా. 100 కిలోలు దమ్ముంటే గింతంత అది దేంతో తయారైతే పాలు ఎక్కువ ఉంది.
అరే పాలతోటి తయారైతుంది అది కాదురా పాలతోటి తయారైతుంది అన్న దీన్ని కోసి మంచిగా ముక్కలు ముక్కలు మంచిగా కడిగేసి దల్లేసిరా నువ్వు ఆగే ఇంకా 5 నిమిషాలు మరి తిరుపతి అన్న అంచులు అంటే ఎట్లుంటాయి ఒకటి ఆగురే అరే అబ్బా బ్రెడ్ లెక్కుందే ఇది అరే భీమా అది మంచిగా ఉన్నాయరా పాలకో లెక్క 2 నీరు తింటా ఆగలేవరా చేసేదాకా పని అవుతారా నువ్వు కూడా చిన్న పొలం లెక్క అంటావు నాకు ఎత్తులంటారా మీకు ఇస్తారా నాకు ఇస్తాడు నాకు ఇస్తాడు అది నాకటి రానా మంచిగా అరే తిరుపతిగా పూరీలు చేతలాంటి గిట్ల కాదురా చేతులని చెప్తుంది మళ్ళీ అప్పలే బిజీ తెచ్చుకొని వస్తావు వాడికి న్యాయమైతాదిరా ఎట్లయితేంద్రా భీమా తిన్నావా లేదా పూరి వచ్చినాయా లేదా ఇగో పూరి పూరి నేనే చెప్పిన ఐడియా చెప్పినది అరే ఉడికింది లేద్దాం మాడిపోతే దూరం కలరా ఉసుకబడితే నువ్వు ఎత్తే వేరే ఉంటుందిరా వీడు ముద్దలు వేయరా అంటే ముద్దులు పెడుతుందా ముట్టగా ఇప్పుడు అన్న పడదా అరే తినురా అరే ఎట్టున్నాడో చెప్పు మంచిగా తిను ఏమన్నా ఉందా అతనాకుందిరా మీరు ఏముందిరా అరే అసలు ఉందిరా కుదురుడు మంచిగా కుదిరింది అయ్యో అంటే ఎట్టుండే పసరు పసరు అంటే కారా మస్తున్నది ఇది ఊర్లో ఉన్నది ఇది ఏమంటారా మేము ఇదేంటిది పన్నీర్ పన్నీర్ పన్నీరు పన్నీరు పాలకూర పన్నీరు చెప్తుందంట అబ్బా నోట్లెత్తే కళ్ళు పోసిన మొత్తం దోస్తులు అలా చెప్పద్దులు గాని దీన్ని పాలకూర పన్నీర్ అంటారు పాలకూర పన్నీర్ చేసుకొని ఇట్లా పూరీలు చేసుకొని తినరు సూపర్ ఉంటది ఇది ఎక్కడ దొరకదట మంచి ఇంట్లో తెచ్చుకొని తినూరు బాగా రేట్ ఉంటాడు దీనికి బాగా రేట్ ఉంటుంది అరే దొరుకుతుంది కానీ గింత మంచిగా ఉండదు రా అది మస్తు ఉన్నది ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నదా మా దోస్తులు మా బియ్యాన్న చేసిండిగా చూసిరా అట్నే వేసుకోరి మంచిగా ఉంటది పన్నీర్ పన్నీరు ఏమేమి వేసుకోవాలి తెలుసా పాలకూర మంచిగా నీళ్ళలు ఉడకబెట్టాలి మంచిగా దంచాలి లవంగాలు ఆల్కాలు కొన్ని ఉల్లిగడ్డలు అవి తీయాలి మంచిగా కొంత నూనె పోసి అది వేయించాలి వేయించాక తీసుకురావాలా ఈ పచ్చకూర దాన్ని కలిపి రెండు కలిసి మంచిగా మిక్స్ దంచాలి మెత్తగా దంచి మంచిగా కూర లెక్క సూప్ పెట్టి మంచిగా వండాలి వండిన తర్వాత ఈ పన్నీర్ ఉంటుంది ఆ పన్నీర్ మంచిగా కట్ చేసి తీసుకుపోయి అల్లేయాలి అల్లేసి మంచిగా గోలేయాలి దగ్గర ఉడక గోలేయాలి దగ్గర అయినాక మంచిగా తీయాలి కమ్మగా ఉందా కమ్మగా ఉందా గట్టిగా అది గవ్వెట్టులో చెప్పు ఒకసారి మంచిగా ఉందా మంచిగా ఉన్నాయా